ల్యాండ్ టైటిల్ యాక్ట్ విషయంలో ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న ప్రచారంపై మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మండిపడ్డారు. నీతి ఆయోగ్ సూచనలతో తీసుకొచ్చిన మోడల్ యాక్ట్పై అభిప్రాయ సేకరణ మాత్రమే జరుగుతుందన్నారు ఆయన. ఈ యాక్ట్ అమలు విషయంపై ఇంకా ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదని చెప్పారు. ప్రజల ఆస్తులను వైసీపీ ప్రభుత్వం కాజేసే ప్రయత్నం చేస్తూ ఉన్నట్లు ప్రచారంపై ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు ఆయన. దాన్ని తీసుకుని ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని అమలుపరిచినట్టు రిజిస్ట్రేషన్ కూడా చేస్తున్నట్టుగా పెద్ద అబోధ కల్పన చేస్తూ ఈ తెలుగుదేశం వాళ్ళు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని అమలుపరచటం లేదని సాక్షాత్తు రెవెన్యూ మినిస్టర్ నిన్న క్లారిఫై చేయటం జరిగింది. కేంద్రం ఇచ్చిన ప్రతిదీ కూడా మనం అమలు చేయాలని ఉన్నా కానీ ప్రజలకు ఇబ్బంది జరిగేది మన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఏది ఒప్పుకోరు, అలా చేయటానికి అంగీకరించరు. మీ పార్ట్నర్ ఎవరు? బీజేపీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కలిసి పోటీ చేస్తున్నారు. ఇప్పుడు అంటే మీరు పార్ట్నర్స్. మీ పార్ట్నర్ బీజేపీ ఇచ్చిన యాక్ట్ని మీరు అమలుపరచొద్దని చెప్పండి ప్రజలందరిది అని చెప్పి పెద్ద అబోధ కల్పన దుర్మార్గంగా సృష్టించి దుర్మార్గంగా గెలవాలని చూస్తున్నారు. ఇది హేయమైన పని, దుర్మార్గమైన పని. మీరు ఎన్నికలని ఉల్లంఘించినట్టుగా వస్తుంది. దీని మీద మా లాయర్స్ అందరినీ కూడా సంప్రదించి దీని మీద కంప్లైంట్ పెడుతున్నాం.